కూడా మెలకువగా ఉండి నిద్రపోకుండా మధ్యాహ్న సమయం అయ్యేసరికి కొంచెం నిద్ర వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా నిద్రపోకుండా చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోదలుచుకున్నాను. అదేంటంటే ఒక ప్రశ్న. ప్రపంచంలో ఉన్నటువంటి పేదరికాన్ని, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పావర్టీ ఏదైతే ఉందో, ఈ పేదరికము, ఆ పేదరికము పూర్తిగా మనము లేకుండా చేయగలుగుతామా? ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే పేదరికం లేకుండా మనము చేయగలుగుతామా? వాస్తవానికి చాలామంది ఒకవేళ పొలిటీషియన్స్ ఉంటే ఏమంటారంటే, మేము కొన్ని ఇవి తీసుకొస్తాము, మేము తీసుకొచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో అవి దేశంలో పేదరికం అనేది లేకుండా చేయగలుగుతాయి, మాకు అటువంటి ప్లాన్స్ ఉన్నాయని మాట్లాడుతుంటారు చాలామంది. అది సాధ్యమేనా? ఒక ప్రశ్న. సాధ్యమేనా? సాధ్యము కాదు. ఎందుకు సాధ్యం కాదనేది ఈరోజు ఒక విషయాన్ని నేను చెప్తాను. ఎందుకు సాధ్యం కాదు, అలాగే అసలు పేదరికం ఎందుకు వస్తుంది అనే విషయాన్ని కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఆయన యెరూషలేము ప్రాంతానికి వస్తున్నటువంటి ప్రతిసారి కూడా గలిలయ ప్రాంతం నుంచి యెరూషలేముకు వచ్చేటప్పుడు, యెరూషలేముకు దగ్గరలో ఉన్న బేతనియ అనేటువంటి గ్రామం ఉండేది. ప్రతిసారి కూడా బేతనియాలో ఆ గ్రామంలో ఒక ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు బస చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రోజుల్లో యెరూషలేముకు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పండగలు ఏదన్నా జరుగుతున్నప్పుడు యూదులు మొత్తము ఆ యూదా దేశంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా యెరూషలేముకు వస్తూ ఉండేటువంటి వాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు కూడా వస్తూ ఉండేటువంటి వారు. అయితే వాళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా ఒక ఇంట్లో బస చేసేటువంటి వారు. ఎవరిల్లు? బేతనియాలో మరియా, మార్త వారి యొక్క సహోదరుడి పేరు లాజరు. సో ఆ ఇంట్లో ఆయన బస చేస్తున్నటువంటి సందర్భము, మరియా యేసుక్రీస్తు ప్రభువారిని చాలా ప్రేమిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆమెకు చాలా భక్తి. ఒక రోజు ఆమె ఏం చేసిందంటే, బాగా విలువైనటువంటి అత్తర బుడ్డి, అప్పుడు ఆ సెంట్ బాటిల్ ఒకటి ఉంది, అది ఇంచుమించు 300 దేనారాలు, అప్పట్లో బాగా కాస్ట్లీ అది. దాన్ని తీసుకొని వచ్చి ఆయన పాదాలకు తుడుస్తూ ఉంది కురులతో, ఆ అత్తర తీసుకొని. ఆ పక్కన ఉన్నటువంటి శిష్యుడు అన్నాడు, ఎవరైనా ఇస్కరియోతు యూదా ఏమన్నాడంటే, ఇంత కాస్ట్లీ బాటిల్ను ఇట్లా వేస్ట్ ఎందుకు చేయటము, దాన్ని అమ్మితే ఇంత డబ్బు వస్తుంది కదా, దాన్ని బీదలకు ఇవ్వచ్చు అని ఆయన అన్నాడు. వాస్తవానికి ఆయన ఇంటెన్షన్ వేరు. వాస్తవానికి ఆయన దగ్గర డబ్బు సంచి ఉంటుంది. ఆ వచ్చిన డబ్బు మొత్తం కూడా ఆయన కాజేస్తూ ఉండేవాడు. కాబట్టి అది కాజేయటానికే ఇతను ఊరక ఆ మాట అన్నాడు. వాస్తవానికి అతనికి బీదలను కనికరించాలి, బీదలకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన అయితే లేదు. సో ఆయన ఆ మాట అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు. 7వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయము 7-8 వచనాల్లో, కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. ఇక్కడ విషయము స్పష్టంగా చెప్తున్నాడు ఒక్క ముక్కలో యేసుక్రీస్తు ప్రభువారు. అదేంటంటే, బీదలు అనేవాళ్ళు ఎల్లప్పుడూ ఉంటారు. సో ఇక్కడ ఆ బీదరికము, ఆ బీదలు ఎందుకు, అసలు ఆ బీదరికం ఎందుకు వస్తుంది అనేదాన్ని ఈరోజు మన ప్రశ్న. బీదలు అనేవాళ్ళు ఉంటారు, అసలు దాన్ని తీసివేయటం వల్ల కాదు. ఈ భూమి ఉన్నంత వరకు ఖచ్చితంగా వాళ్ళు ఉంటూనే ఉంటారు.
అయితే అసలు రీజన్స్ ఏంటి, ఆ పేదరికానికి గల కారణాలు ఏంటనేవి ఒక 3 విషయాలు చెప్పి ఈరోజు నేను ఈ పాఠాన్ని ముగిస్తాను. మొదటిదిగా పేదరికం ఎందుకు వస్తుందంటే లేజినెస్ అండి. లేజీ అంటే సోమరితనము. ఏ పని పాటు చేయకుండా సోమరిగా ఉండటం అనేది పేదరికాన్ని కలుగజేస్తుంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 11 వచనాల్లో మనం ఈ సంగతి చూడవచ్చు. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించదను, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండుదనని నీవు అనుకుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఇక్కడ ఆయన స్పష్టంగా ఒక మాటలో చెప్తున్నాడు, దరిద్రము, లేమి అంటే లేమిడితనము, లేకుండా ఉండటము, బీదరికము. ఈ 2 వచ్చేది ఎవరికి అంటే సోమరి పోతుకు. చిన్న చీమలను ఉదాహరణగా చెబుతున్నాడు ఇక్కడ. ఒక పెద్ద మనిషికి చిన్న చీమలను ఉదాహరణగా చెబుతున్నాడు. అవి చాలా చిన్నవి, వాటికి అధికారి లేడు, వారి మీద రాజు లేడు, వాళ్ళని నడిపించే కమాండర్ లేడు. ఇదిగో నువ్వు ఇటు చేస్తే మంచిది నువ్వు అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ అవి ఎంత తెలివిగలవంటే వేసవి కాలము లేకపోతే కోతకాలమున అవి ఆహారాన్ని ముందే సిద్ధం చేసుకొని పెడతాయి. బహుశా భవిష్యత్తులో వచ్చే వర్షాకాలంలో బయటికి వెళ్ళి మరలా ఆహారాన్ని అవి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో అని సమయం ఉన్నప్పుడు అవి ఎంత తెలివిగా ఆలోచించి వేసవి కాలంలో, కోతకాలంలో వాటి కోసము ఆహారాన్ని ముందుగానే సిద్ధపరచుకుంటాయి. ఈ సోమరి అయినటువంటి వ్యక్తికి ఆయన చీమలను చూపించి చెప్తున్నాడు, నువ్వు సోమరితనంగా ఉండవద్దు, ఉంటే నీకు దరిద్రము, అలాగే లేమి, బీదరికము వస్తాయి అని మాట్లాడుతున్నాడు. ఇదే విషయాన్ని తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో నూతన నిబంధనలో పౌలు మాట్లాడుతూ 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా అంటాడు, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు అని ఆజ్ఞాపించితిమి. కఠినంగా చెప్తున్నాడు. ఇక్కడ ఎవడైనానో పని చేయకపోతే, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘములో కొంతమంది సభ్యుల మధ్య ఉన్నటువంటి సమస్యను ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు. ఏంటి ఆ సమస్య అంటే పని చేయకుండా ఉంటున్నారు వాళ్ళు. అందుకే అంటున్నాడు, పని చేయకపోతే భోజనం చేయకూడదు. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతంగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. ఇది కమాండ్, నాట్ రిక్వెస్ట్. బతిమలాడట్లా కమాండ్ చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రీస్తు ప్రభువారి యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి వారే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇతరుల జోలికి పోతున్నారు. వాళ్ళు సొంతగా అంటే వారు వ్యక్తిగతంగా వారికి చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, వారి ముందు పని ఉంది, పనేమి లేకుండా లేదు. లోకం అన్నాక పని లేకుండా ఏమి ఉండదు. మనిషి చేసుకోవాలంటే ఏదో ఒక పని ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు పని ఉన్నా కానీ వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే పరుల జోలికి పోతా ఉన్నారు. అన్యాయంగా అంటే వేరే వారి దగ్గర నుంచి ఏదో వస్తే తినాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారే కానీ వారంతటా వాళ్ళు కష్టపడి పని చేసుకొని సొంతగా సంపాదించి తాము తిని తమ కుటుంబాన్ని పోషించాలనేటువంటి ఆలోచన వాళ్ళకు లేదు.
వాళ్ళు కేవలము ఇతరుల జోలికి. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చినప్పుడు మన సొంతం అది ఏ పనైనా సరే, అందరిది ఒక పని ఉండదు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పని. అది ఏ పనైనా సరే మీ శక్తి వంచన లేకుండా పనిచేసి సంపాదించుకొని నీవు నీ కుటుంబం పోషించబడాలి. అది దేవుని యొక్క చిత్తము. కానీ కొందరు ఎలా ఉన్నారంటే ఇతరుల జోలికి పోతూ ఉంటారు. ఊరికనే రావాలి వీళ్ళకు. ఊరికి ఎట్లా వస్తుంది? ఊరికి రావాలంటే ఎవరో ఒకరిని చూడాలి. వాళ్ళు ఏలోసుకుంది, లేకపోతే ఇక్కడ ఏం దొరుకుతుంది, లేకపోతే పక్కన అంటే వేరే వాళ్ళ సంపాదనను వీళ్ళు దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. అయితే పౌలు మాట్లాడుతున్నాడు, మీరు పరుల జోలికి పోవద్దు. అది అసలు దైవికమైన చిత్తం కాదు, దేవుని ఉద్దేశాలు కాదు, అది మంచి ఆలోచన కాదు. నీకు దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చినప్పుడు నీ సొంతగా నువ్వు కష్టపడి పని చేసుకో. తెసలోనికలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు అదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఆ వచనాన్ని చెప్పకముందు ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనిద్దాము. అదేంటంటే ఈ సోమరితనాన్ని ఎలా మనము జయించాలి, ఎట్లా దాని నుంచి బయటకు రావాలి, సోమరితనంలో నుండి మనం ఎలా బయటకు రావాలనేటువంటి విషయాన్ని నేను చెబుతాను. ఒకవేళ కాళ్ళు చేతులు బాగాలేకపోతే, లేకపోతే మంచం మీద ఉంటే, రోగగ్రస్తులుగా ఉంటే, పని చేయలేని పరిస్థితిలో ఉంటే అది వేరే విషయం. అన్నీ బాగున్నప్పుడు ఖచ్చితంగా పని చేయాలి. లేజినెస్ ఉండకూడదు. లేజినెస్ ఉంటే దరిద్రము, లేమి వస్తుంది. దాని నుంచి మనం బయటకు ఎలా రావాలో ఇదే తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, చూడండి, ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితంగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. పౌలు చెప్పేవాడు మాత్రమే కాదు, చేసి చెప్పేటువంటి వాడు. ఇక్కడ మీరు గమనిస్తే అపోస్తలులు ఎవరైనా సరే వారు కేవలము చెప్పి మీరు ఇది చెయ్యండి అనేటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు ముందు చేసి చెప్పేటువంటి వాళ్ళు. సో ఇక్కడ పౌలు కూడా వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నాడు, మీరు మీ సొంతగా పని చేసుకొని కష్టపడి దానితో మీరు మీ కుటుంబం పోషించబడాలి. ఇతరుల మీద ఆధారపడకూడదు, ఇతరులకు భారంగా ఉండకూడదు. ఇందాక నేను చెప్పాను, ఇతరులకు భారంగా ఉండేది ఎప్పుడంటే కాళ్ళు చేతులు 2 ఇరిగి మంచంలో ఉన్నప్పుడు, అంతే కదా. ఎందుకంటే పని చేయలేం కాబట్టి. ఆ 2 పని చేయకపోతే, లేదా బాగా ముసలోళ్ళమైనా ఉండవచ్చు. అయినా ఇప్పుడు కొంతమంది చూడండి, ముసలితనంలో కూడా రిక్షాలు లాగే వాళ్ళు ఉన్నారు, బండ్లు లాగేటువంటి వాళ్ళు ఉన్నారు, ఒడ్లు బస్తాలను మోసుకుపోయే వాళ్ళు ఉన్నారు. అంటే పని చేయలేని పక్షంలోనే మనం ఇతరులకు భారంగా ఉండాలే కానీ మనకు అన్నీ బాగున్నప్పుడు మనము ఇతరులకు భారంగా ఉండకూడదనేది పౌలు మాట్లాడుతున్నాడు. ఇతరులకు భారంగా మాత్రమే కాదు, మనం ఇతరుల సొమ్మును ఆశించే వాళ్ళం అవుతాము. మీరు ఏమీ పని చేయకపోతే ఏం చేస్తాం? ఇంకా వాడి మీద వీడి మీద పడతాం, అంతేగా. లేకపోతే వాళ్ళకి భారంగా మనం ఉంటాం. అదే నువ్వు కష్టపడి పని చేసుకో, నువ్వు శ్రమపడు, నువ్వు సంపాదించుకో, అప్పుడు ఇతరుల జోలికి నువ్వు పోవు, ఇతరుల మీద ఆధార పడవు. అందుకే దేవుడు ఒక మంచి మనిషి, ఆయన మనిషిని సృష్టించి ఆ సృష్టిలో కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు మనిషిలో ఉంచాడు. వాటిలో ఆకలి ఒకటి. ఆకలి కూడా మంచిదే. సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూస్తాం. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును.
వాని కడుపు వానిని తొందర పెట్టును. ఆకలి కూడా ఒకసారి ఒకందుకు మంచిదే. ఆకలి ఏం చేస్తుందంటే కష్టం చేపిస్తుంది, అవునా కాదా? కడుపు మండుతుంది అనుకోండి, ఆకలి అవుతుంది అనుకోండి, భోజనం కావాలి. మనకు భోజనం కావాలంటే ఏం చేయాలా? అంతే. డబ్బు కావాలా? డబ్బు రావాలంటే పని చేయాలా? సో ఒక్కోసారి కడుపు కూడా మనకి మేలే చేస్తుంది, ఆకలి. సో ఆకలి ఏం చేస్తుందంటే మనము పని చేసేటట్లుగా, మనం కష్టం చేసేటట్లుగా మనల్ని తొందర పెడుతూ ఉంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 23 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. ఈ వచనాలు మనకు ఒక మోటివేషన్గా ఉంటాయండి. 27వ అధ్యాయం 23వ వచనం నుంచి నేను చదువుతా. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనసు ఉంచుము. ఎందుకంటే ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. అక్కడ ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే, నీ పశువులు నీ మందలు ఏవైతే ఉంటాయో వాటి మీద నువ్వు మనసు పెట్టు. నీ పశువులు నీ మందలు వాటి మీద మనసు పెట్టు, కానీ ధనం మీద కాదు. ఎందుకు ధనం మీద కాదంటే ధనము శాశ్వతం కాదు. అలాగే కిరీటం అంటే అధికారం అని, అధికారం కూడా శాశ్వతం కాదు. కానీ నీ దగ్గర పని చేయటానికి వనరులు ఏవైతే ఉన్నాయో, దేవుడిచ్చిన వనరులు, అవి మాత్రం ఉంటాయి. వాటితో నువ్వు పోషించబడవచ్చు. నీకు డబ్బు లేకపోయినా నీ కష్టము, నీ చాకరీ నీ దగ్గర ఉంటుంది. దానికి సంబంధించినటువంటివి నీ దగ్గర, ఆ టూల్స్ నీకు ఉంటాయి. ఇప్పుడు నీకు ఒకవేళ పశువులు మందలు ఉంటే ఏం జరుగుతుందో ఆ తర్వాత వచనాల్లో చూద్దాం. 25వ వచనం, 27వ అధ్యాయం 25వ వచనము. ఎండిన గడ్డి వామి వేయబడును, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడుచున్నది. ఎండిన గడ్డి వామి వేయబడుతుంది, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడుచున్నది. ఇదంతా పని చేస్తుంటే జరుగుతున్నాయా, లేకపోతే ఊరకే ఎండుగడ్డి వామేయబడుద్దా, లేకపోతే పచ్చిక కోయబడుతుందా, లేకపోతే కొండగడ్డి ఏరబడుతుందా? ఇది పని చేస్తే జరుగుతుందా, దానంతట అదే వాము వచ్చి పడుద్దా, లేకపోతే పని చేస్తూ ఉంటే అవి వచ్చి అక్కడ ఉంటాయి. అవి 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 ఉంటాయి. డబ్బు ఉండకపోవచ్చు, దేవుని సృష్టిలో ఉన్న అవి మాత్రం ఉంటాయి. వాటితో నువ్వు పని చేయగలిగితే నువ్వు బడగలుగుతావు అంటానికి ఈ విషయాలు చెబుతున్నాడు. ఆ కింద వచనాలు మీరు చూడండి. నీ వస్త్రములకు గొర్రె పిల్లలున్నవి, నీ వస్త్రములకు గొర్రె పిల్లలున్నవి. వాస్తవానికి దిస్ అట్మాస్ఫియర్ అపియర్స్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్. యెరూషలేము లేదా ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను గూర్చి ఇక్కడ వివరణగా వివరిస్తున్నాడు. వాస్తవానికి అక్కడ పరిస్థితులు ఇవి. ఏవి? గొర్రెలు ఉన్నాయి, చూసావా? గొర్రెలు ఏం చేస్తాయంటే గొర్రె ఉన్ని తీసి వస్త్రాలను తయారు చేసుకోవచ్చు, గొర్రె ఉన్నిని తీసుకొని. అలాగే ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్ళు సరిపోవును. అంటే ఒక చేను కొనటానికి ఏవి ఉపయోగపడతాయి? పొట్టేళ్ళు ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు పొట్టేళ్ళతో చేను కొనవచ్చా అంటే ఇప్పుడు పరిస్థితి ఏమో, కానీ అప్పట్లో ధనం అంటే ఏంటో తెలుసా? ఏంటి అప్పట్లో ధనం అంటే? అప్పుడు ఇవే పశువులు, గొర్రె మందలు, మేకల మందలు, పొట్టేళ్ళు, ఇవన్నీ అప్పుడు ధనం అండి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే అది ఉంటే ఒక చేని, పొట్టేళ్ళతో ఒక చేనిని కొనవచ్చు. 27వ వచనం. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధి అగును. అంటే నువ్వు, నీ కుటుంబము, నీ పనోళ్ళు బతకటానికి మేకపాలు తాగి బతకొచ్చు.
అంటే దీని అర్థం ఏంటి? ధనము శాశ్వతం కాదు, అలాగే కిరీటము శాశ్వతం కాదు, తరతరాలు ఉండదు. ఉండేవేంటి అంటే దేవుని సృష్టిలో మన ఎదుట ఉన్నటువంటి పశువులు, అలాగే ఆ పశు మందలు, పని చేసి సంపాదించగలిగినటువంటివి ఏవైతే ఉన్నాయి, గడ్డి, ఇవన్నీ ఉంటాయి. వీటితో చూడండి వస్త్రాలు ధరించుకోవచ్చు, వీటిని అమ్మి పొలం కొనవచ్చు, వీటి యొక్క పాలతో కడుపు నింపుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కూడా అలా కూర్చొని మనిషి అలా కూర్చొని ఉంటే, లేజీగా ఉంటే గడ్డొచ్చి పడిద్దా, లేకపోతే పాలు వచ్చి మన కడుపులో పడతాయా, లేకపోతే ఉన్నొచ్చి మన ఒంటికి ధరించబడుతుందా? ఏది వస్త్రాలుగా కూర్చుంటే జరిగేదా, పని చేస్తే జరిగేదా అండి? రైట్. లేజినెస్ లేకుండా ఇదిగో ఈ పని చేయగలిగితే అవి మనము అనుభవించగలుగుతాము. ఆ బీదరికంలో నుంచి మనము బయటికి రాగలుగుతాము. ఇక్కడ ధనికులం అవుతాము, లేకపోతే కలిగి ఉండటం అంటే, బీదరికం లేకపోవటం అంటే ఏదో మేడలు మిద్దెలు లేకపోతే గొప్పవి మనం అనుభవిస్తామని కాదు దీని ఉద్దేశము. ఈరోజు ఆహారం ఈరోజు మనం తింటాం, ఈరోజు వస్త్రం ఈరోజు మనం ధరించుకుంటాం, ఈరోజు మనము వర్షం లేకుండా మన పైన దీన్ని ఏమంటారు, రూఫ్, ఆ రూఫ్ కింద మనం ఉండగలుగుతాం. మనం నెమ్మదిగా ప్రశాంతంగా ఈ రోజును బ్రతకగలుగుతాం. మనం పెద్ద బిల్డింగులు కట్టుకోవాల్సిన లేదు, కార్లు ఉంటేనే ధనవంతులమని కాదు, ధనం ఉంటే లేకపోతే డబ్బుకు సంబంధించినవి ఏవైనా మన దగ్గర ఉంటే మనం గొప్పోళ్ళమని కాదు, కానీ ఈ రోజుకు సంబంధించినవి ఈ రోజు మనకు ఉంటే మనకి చాలు, అదే గొప్ప ధనము మనకు. సో ఇవన్నీ కూడా ఈ బీదరికం నుండి మనం బయటకు రావాలంటే, ఈ లేజినెస్ నుండి మనము బయటకు రావాలంటే మనం ఏం చేయాలంటే పని చేయాలి. ఇంకా క్రైస్తవులమైనటువంటి మనకు రెండంతల బాధ్యతలు ఉన్నాయి. నాట్ ఓన్లీ చూడండి, మనమే పోషించుకొని మన కుటుంబాన్ని మాత్రమే పోషించటం కాదు, కానీ మనకి ఇంకొక బాధ్యత కూడా మన మీద దేవుడు ఉంచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. 28వ వచనము, దొంగిలువాడు ఇక మీద దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. సో ఇప్పుడు క్రైస్తవులకు రెండంతల బాధ్యతలు ఉంది. లోకంలో ఉన్న వారిని ఏమంటారంటే లేజీగా ఉండొద్దు, ఎవరికైనా సరే ఇది అందరికీ అప్లై అయ్యింది. బీదరికం ఎందుకు వస్తుందంటే దేనివల్ల? సోమరితనం వల్ల, పని చేయకపోవటం వల్ల. కాబట్టి అందరూ పని చేయాలి అంటాడు. పని చేయడానికి దేవుడు అన్నీ మన ముందు ఉంచాడు, పశువులు ఉంచాడు, ఇంకా అన్నీ చేయడానికి మన చేతికి ఏ పని వస్తే ఆ పని చేయడానికి దేవుడు అన్నీ మన ముందు ఉంచాడు. మనం ఏ పనైనా చేసి బ్రతకొచ్చు. అందుకే బైబిల్ ఉంది, ఏ కష్టం చేసినా ఫలితం అనేది వస్తుంది, ఏ కష్టం చేసినా ఫలితం అనేది మనం అనుభవిస్తామని బైబిల్ చెప్తుంది. సో ఇక్కడ ఎఫెసీ పత్రికలో క్రైస్తవులమైనటువంటి మనకు ఇంకా డబుల్ దాన్ని ఏమంటారు బాధ్యత పెట్టాడు. అదేంటంటే మనము మన కుటుంబం మాత్రమే పోషింపబడటం కాదు, కానీ అక్కరలో ఉన్నటువంటి వారికి కూడా మనం ఏం చేయాలా? అక్కరలో ఉన్న వారికి కూడా మనం సహాయము చేయాలి, వారికి పంచిపెట్టాలంటే మనం చేతులతో కష్టపడి పని చేయాలి. చూడండి మనకి ఇంకా ఎంత బాధ్యతను దేవుడు ఉంచాడో. కాబట్టి బేదరికం అనేది రావటానికి గల కారణం ఏంటి? సోమరితనం, పని చేయకపోవటం. క్రైస్తవులకి ఎంత బాధ్యత ఉంది? మన కుటుంబం మనల్ని మాత్రమే పోషించుకోవటం కాదు, కానీ అక్కరతలో ఉన్న వారికి కూడా మనము సహాయం చేయాలి. కాబట్టి ఇంకెంత మనం పని చేయాలి, ఈ విషయాన్ని ఆలోచించాలి. రెండవ రీజను చూడండి, బేదరికానికి గల రెండవ రీజన్ ఏంటంటే మనుషులు బ్యాడ్ చాయిసెస్, అంటే చెడ్డ
చెడ్డ నిర్ణయాలు తీసుకోవటం వల్ల, చెడు నిర్ణయాలు తీసుకోవటం వల్ల బీదరికం అనేది వస్తుంది. ఏంటి మనుషులు తీసుకునే చెడ్డ నిర్ణయాలు? లూకాసు వార్త ఒకసారి ఉదాహరణకు మనం చూస్తే, లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి నేను చదువుతాను. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగ్గా, అతడు వారికి, అంటే ఇద్దరికి పంచిపెట్టాడు. వారికి తన ఆస్తిని పంచిపెట్టాను, చిన్న కొడుక్కి పెద్ద కొడుక్కి. అయితే ఇక్కడ ఇద్దరికి ఆస్తి ఉంది, కానీ తీసుకునే నిర్ణయాలను బట్టి వాళ్ళ గతి మారబోతుంది. పెద్ద కుమారుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, అదేంటంటే ఐ వాంట్ టు స్టే విత్ మై ఫాదర్ అండ్ ఇన్ హిజ్ హౌస్. నేను నా తండ్రితో ఉంటాను, తన ఇంట్లోనే ఉంటాను. దట్స్ హిజ్ డెసిషన్, అది అతని నిర్ణయము. అయితే కుర్రోడు తీసుకునే నిర్ణయం వేరుగా ఉంది. ఏమి నిర్ణయం తీసుకున్నాడంటే, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, అంటే తన ఆస్తి ఎంత ఉందో మొత్తం సమకూర్చుకొని, అంటే ఒకవేళ భూ రూపంలో, లేకపోతే వస్తు రూపంలో, లేకపోతే గొర్రెల రూపంలో ఉన్న వాటిని అమ్మి డబ్బుల రూపంలో తీసుకొని ఉండొచ్చు. దూరదేశం ఇవన్నీ తీసుకుపోలేడు కదా. సో మొత్తం సమకూర్చుకున్నాడు. మొత్తం సమకూర్చుకొని ఆయన దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. దుర్వ్యాపారములో ఒకటి వ్యభిచారము, దుర్వ్యాపారంలో తాగుడు, ఇవన్నీ కూడా దుర్వ్యాపారాలే. ఎందుకంటే ఆ తర్వాత పెద్ద కుమారుడు ఒక మాట అంటాడు, వేశ్యలతో సాంగత్యం చేసి మొత్తం పోగొట్టుకున్న వీడికి ఇంత చేస్తున్నాడు నా తండ్రి అంటాడు. అంటే ఇంత వేశ్యలతో సాంగత్యం చేశాడు వీడు. సో ఇతడు తీసుకున్న నిర్ణయం చూడండి, మీరు గమనించండి. పెద్ద కుమారుడు తీసుకున్న నిర్ణయం వేరు, చిన్న కుమారుడి నిర్ణయం వేరు. అతడు దూర ప్రాంతానికి వెళ్ళి తనకున్నటువంటి ఆస్తిని దుర్వ్యాపారంలో పాడు చేస్తే చివరికి అతని పరిస్థితి ఏంటంటే, అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం ముందు గొప్ప కరువు రాగా అతడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులు ఒకని చెంత చేరిను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడను కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. సో ధనవంతుడు బేదోడైపోయాడు. ఎంత బేదోడైపోయాడంటే చివరికి అన్నం కూడా లేదు, పందులు మేపే పొట్టు. ఇప్పుడు ఉదాహరణకి మన గేదెలకు వేసే తౌడు ఎట్లా అంటుందో అట్లా ఆ పొట్టును తిని బ్రతకాలనేటువంటి, కడుపు నింపుకోవాలనే ఆ తపన అతనిలోకి వచ్చింది. అంటే అంత ఆకలితో ఉన్నాడు అతడు. చూడండి ఎంత ధనము, ఒక్కసారికి ఎంత బీదరికము. ఇప్పుడు ఇంత బీదరికం రావడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే హిస్ డెసిషన్ అండి, అతడు తీసుకున్నటువంటి చెడ్డ నిర్ణయాలు. అందుకే మనం కూడా డబ్బు విషయంలో చెడిపోయిన నిర్ణయాలు మనము తీసుకోకూడదు. చెడ్డ నిర్ణయాలు అంటే మనం ధనంతో ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. ధనంతో ఏం చేయాలి అనేది, డబ్బుతో ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. బీదల కన్నా ఇవ్వు, తిరిగి నీకు అది వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, నీ ఆహారము నీళ్ళల్లో వేయి, నీ ఆహారాన్ని నీళ్ళల్లో వేయి, చాలా దినాల తర్వాత అదేమవుతుంది, కనబడుతుంది, పైకి లేస్తుంది. అంటే దాని అర్థము, ఒకవేళ నీళ్ళల్లో ఉబ్బి కాదు దాని అర్థం. నీళ్ళల్లో సరే కొన్నాళ్ళు ఉబ్బిద్ది, తర్వాత ఏమైద్ది, నీళ్ళల్లో కలిసిపోయి అసలు కనపడదు. మనం అందుకే కదా నీళ్ళల్లో పడేసివి కదా అంటాం కదా, అంతా నీళ్ళ పాలు చేసివి అంటారు. నీళ్ళ పాలు చేయటం అంటే అర్థమైంది, ఇక ఉపయోగము లేదు, ఇంకా దాని నుంచి ఇంకేమి ఉండదు. కానీ ఇక్కడ అర్థమైందంటే, నువ్వు నీళ్ళల్లో వేయి, తర్వాత అది మరలా కనబడుతుందంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇతరులకు ఇచ్చింది నీకు ఇంకా లేదు అని అనుకోవద్దు. కొన్ని దినాల తర్వాత మరలా దీని ఫలితం అనేది మనకి కనిపిస్తుంది అని దాని అర్థం. దీనికి తగిన ఫలితం ఒకరోజు మనం చూస్తాము అని. సో ఏదైనా దేవునికి సంబంధించిన విషయాలు, బేదలకు కావలసినటువంటి విషయాలు, దైవికమైన విషయాలలో, లేకపోతే డబ్బుని ఎలా ఉపయోగించాలో అలా జాగ్రత్త పడుతూ ఉపయోగిస్తే, మంచి నిర్ణయాలు తీసుకుంటే పర్వాలా.
కానీ ఎలా ఉపయోగించాలో తెలియకుండా ధనాన్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే, దుర్వ్యాపారాలకు ఉపయోగిస్తే వాళ్ళు పరిస్థితి ఏంటంటే పేదరికంలోకి వెళ్ళిపోతారు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, జారత్వానికి ఉపయోగించిన వాడు లేకపోతే వ్యభిచారానికి ఉపయోగించిన వాడికి రొట్టెతొనక మాత్రమే మిగులుద్ది. ఎందుకంటే పరులు తన ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారని ఉంటుంది. ఇప్పుడు ఇతడి చెడ్డ నిర్ణయం అది. తన డబ్బును తన కుటుంబానికి, తనకు, తన పిల్లలకు ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంటే ఏమి ఉండేది కాదు. కానీ ఆ డబ్బును వేరే మార్గాలలో అతడు ఖర్చు పెట్టాలని అనుకున్నప్పుడు అది అతడి యొక్క స్థితిని నిర్ణయించింది. అది వాడు రొట్టె ముక్క తినేటట్లు చేసింది, తన ఆస్తి వల్ల ఇతరులు బాగుపడేటట్లు చేసిందే కానీ అతడు సుఖపడినట్లు మనము చూడము. కాబట్టి ధనము, డబ్బు అనేది దుర్వ్యాపారాలకు ఉపయోగించి పనికిరాని వాటి కోసం ఖర్చు పెట్టి తెలివి తక్కువగా వాటిని ఉపయోగిస్తే దాని యొక్క ఫలితాన్ని మనము ఖచ్చితంగా అనుభవిస్తాము. కాబట్టి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. డబ్బును దేనికి ఉపయోగిస్తున్నాము, ధనాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం? ముందే చెప్పా, దేవుని సంబంధమైన కార్యాలకు నువ్వు ఎంతన్నా ఉపయోగించు, దేవుడు దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అంతేగాని ఇతరులాగా మనం చేయకూడదు. కొంతమంది ఉన్నారండి, పేదరికం ఎందుకు వస్తుందో చెప్తున్నాను. కొంతమంది ఉన్నారు, దే ప్రిటెండ్ దెమ్సెల్ఫ్ దట్ దే ఆర్ రిచ్ పీపుల్. చూడండి, వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు జనాలకి ఎట్లా కనపడతారంటే మేము ధనవంతులము. ఇన్ఫ్యాక్ట్ నిజానికి వాళ్ళు బేదలు. ఒక వచనం చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. 7వ వచనము, 13వ అధ్యాయం 7వ వచనము. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు. లేమిడి అంటే ఏమీ ఉండదు, కానీ బయటకు మాత్రం మేము ధనవంతులం అని చెప్తారు. ఆ తర్వాత దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనవంతులు గలవారు కలరు. కొంతమంది మాకు ఏం లేదంటారు, వాళ్ళ కాడ ధనం ఉంటుంది. సో ఇప్పుడు అది మంచిదే, నాకేం లేదు అని చెప్పుకొని ధనం ఉండటం మంచిదే. కానీ నాకు అన్నీ ఉన్నాయి అని చెప్పుకొని ఏమీ లేకుండటం అనేది అది దరిద్రం. చూడండి, ఇక్కడ అసలు ఎందుకు చెప్పుకుంటారు ఇట్లా? దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఏ కారణం చెప్పుకుంటారో మనకు తెలియదు. కానీ ఇలా చెప్పుకునే వాళ్ళు ఇంకా దారుణానికి దిగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే చెప్పుకున్నారో ఆ చెప్పుకున్న దాన్ని నలుగురికి చూపించడానికి, ఆ స్థితి జనాలకు కనపరచాలంటే వాళ్ళకి డబ్బు అవసరం. అవునా కాదా? ఇప్పుడు నేను ధనవంతుణ్ణి అని చెప్పా, నా దగ్గర ఏం లేదు కానీ నేను ధనవంతుణ్ణి అని చెప్పుకుంటున్నాను అందరికీ. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాలా, ఇప్పుడు నేను నా ఇంట్లో ఏం లేదు, చినిగిన చొక్క లేదా ఏదో ఒక ప్యాంట్ ఉంది పాతది. ఇప్పుడు నేనే జనాలకి ఏం చెప్పుకున్నాను, నేను ధనవంతుణ్ణి. ఇప్పుడు మరి మంచి డ్రెస్ కావాలి నాకు, నేనేం చేయాలా? ఇప్పుడు అప్పు చేయాలి. అంతే కదా, అప్పు చేస్తా అంతే. ఇట్లా ఒకటానికి అది జస్ట్ ఒక ఉదాహరణ. ఇట్లా చెప్పుకునేటువంటి వాళ్ళు చివరికి అప్పులు చేసి ఆ తర్వాత దాని పరిస్థితి వాళ్ళు ఎంత దాకా తీసుకొస్తుందంటే, సామెతల గ్రంథం 22వ అధ్యాయం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనము. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. ఫైనల్గా దాసుడు, సర్వెంట్. ఇక్కడ మీరు గమనించండి, పావర్టీ ఇది ఇంకా పూర్తి లో స్థితి అన్నమాట. ఏది? దాసత్వంలోనికి పోవటం. నేను ధనవంతునని చెప్పుకొని
లేమిడి కలిగినటువంటి వారు చేసేటువంటి పని ఏంటంటే చివరికి అప్పులు తెచ్చుకొని పూర్తిగా ఇతరులకు దాసులు అయ్యేటువంటి పరిస్థితి. నా ఉద్దేశము, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు అప్పు చేయొద్దని కాదులే, కానీ ఇట్స్ నీడ్ సమ్ టైమ్స్. ఎందుకంటే అప్పు ఇచ్చేవాళ్ళు కలరు, అంటే ఉంటారు ఖచ్చితంగా, సమ్ టైమ్స్ దట్స్ నీడ్. కానీ ఇదిగో ఇట్లా కాదు. ఏది? ఈ విధంగా పేదరికంలోకి పోవటం కాదు. ఏమీ లేకుండా నాకు అన్నీ ఉన్నాయని చెప్పుకొని వాటిని కనపరుచుకోవడానికి పక్క వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని వచ్చి దానితో నేను ధనవంతుడిని చెప్పుకొని ఇక పూర్తిగా దాసుల్లాగా మారిపోవటం అనేది కాదు. ఈ విధానం కాదు అప్పు తీసుకోవటం. సో ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నామండి? ఇక్కడ రెండవ రీజన్ ఏంటి? మనము తీసుకునే నిర్ణయాలు, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు సరిగ్గా లేకపోతే అవి మనల్ని ఎక్కడికి తీసుకుపోతాయి? దరిద్రానికి తీసుకుపోతాయి. ఒకవేళ మనం సరిగ్గా అంటే మనము బీదరికంలోనికి పోకుండా సరిగ్గా ఉంటాము అనటానికి మనం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నామంటే ఆ మంచి నిర్ణయం ఏదై ఉంటుందంటే మనము మన సహవాసము దేవునితోనూ దేవుని పిల్లలతోనూ ఉండటము అనే ఒక నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. నీతిమంతులతో సహవాసం చేయటం, దేవుని పిల్లలతో సహవాసం చేయటం, దేవునితో సహవాసం చేయటం అనే ఒక మంచి నిర్ణయం తీసుకోవటం అనేది మనల్ని ఆ బీదరికంలో నుండి బయటికి తీసుకురావడానికి అది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి కీర్తన గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనం. ముప్పై 37వ అధ్యాయము 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. ఒక ఆయన ఉన్నాడు, ఈయనంట చిన్నప్పటి నుంచి ముసలితనం వచ్చిన దాకా ఒక విషయాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయం అంటే, నీతిమంతుల పిల్లలు లేదా వారి సంతానము విడవబడుట కానీ భిక్షమెత్తుట కానీ. భిక్షం ఎప్పుడు ఎత్తుతారు? ఏం లేనప్పుడు, అంతే కదా, మొత్తం పోయినప్పుడు భిక్షం ఎత్తుతారు. ఇప్పుడు నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట, వారు విడవబడుట చూడలేదంట ఆయన చిన్నప్పటి నుంచి ముసలితనం వచ్చిన దాకా గమనిస్తే నీతిమంతులు ఎవరు? అకార్డింగ్ ద న్యూ టెస్టిమెంట్ నీతిమంతులు ఎవరు? క్రీస్తు యేసునందున్న వారు నీతిమంతులు. పాత నిబంధనలో నీతిమంతులు ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని చట్టము, దేవుని విధులు గైకొన్నటువంటి నీతిమంతులు ఎంతోమంది ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏసేపు, ఇలా చెప్పుకుంటూ పోతే నోవాహు, యోబు, చాలామంది ఉన్నారు. అకార్డింగ్ ద న్యూ టెస్టిమెంట్ అయితే, క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తు యేసునందు మనం నీతిమంతులము. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిమంతుల యొక్క పిల్లలు భిక్షమెత్తుడు చూడలేదు. దాని అర్థము, ఒకవేళ సంఘములో దేవుని పిల్లలుగా, దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉన్నటువంటి ప్రజలలో భిక్షమెత్తడం అనేది జరగదు. వాళ్ళు విడవబడరు, వాళ్ళ సంతానము విడవబడరు. గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మరి విశేషంగా మేలు చెయ్యాలి అంటాడు. ఎవరిని? సంఘములో విశ్వాస గృహమునకు చేరిన వారంటే సంఘంలో సభ్యులుగా అయినటువంటి వారికి, సంఘంలో ఉన్న వారికి చెబుతున్నాడు, నీ తోటి సంఘ సభ్యులైనటువంటి సహోదరులకు సహోదరులకు ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలంటే మేలు చేయాలి. మీరు గమనించండి, ఇప్పుడు నీతిమంతుల సభలో
నీతిమంతుల యొక్క గుంపులో క్రైస్తవ సంఘంగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క న్యాయ విధి, క్రీస్తు యొక్క చట్టము, క్రీస్తు యొక్క విధులు మనం గైకొంటే సంఘం గైకొంటుంది. సంఘానికి ఏం చెప్పబడిందంటే, సంఘంలో ఎవరైనా బేదలుగా ఉంటే, అవసరతలో ఉంటే వాళ్ళకి ఏం చేయాలి? సంఘం అంతా ఏం చేయాలి? సహాయం చేయాలి. అపోస్తుల కార్యం మీరు చూడండి, 4వ అధ్యాయం 32. మొదటి శతాబ్దపు సంఘాన్ని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటే, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 32వ వచనంలో, విశ్వసించిన వారందరూ, ఎవరిలో? సంఘ సభ్యులు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి. గనుక వారిలో ఎవనికి కొదువలేకపోయెను. వారిలో ఎవ్వనికి కొదువు లేదు. అంటే సంఘములో ఉన్నప్పుడు బీదరికానికి తావు లేదు. సంఘములో ఉన్నప్పుడు సంఘ సభ్యుల మధ్య బీదరికానికి తావు లేదు. కారణం ఏంటంటే, సంఘంలో ఎవరైనా ఒక సహోదరుడు లేక సహోదరి ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, క్రీస్తు నియమం ఏం చెబుతుందంటే, పరిశుద్ధులైనటువంటి మనందరము విశ్వాస గృహమునకు చేరిన వారి పట్ల మేలు చేయాలని చెబుతుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా కొంత డబ్బు లేదా ఇంక ఏదైనా సరే వసూలు చేసి దాన్ని మనము వారికి సహాయం చేసినప్పుడు ఆ ఎదుటి వారికి అది ఉపకరిస్తుంది. వాడు బేదరికంలోనికి పోయే ప్రమాదము లేకుండా తప్పించబడతాడు. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఏ నిర్ణయం తీసుకోవాలా? బేదరికం లేకుండా ఒక నిర్ణయం తీసుకోవాలంటే, చిన్న కుమారుడు లాంటి నిర్ణయం తీసుకుంటే, అంటే డబ్బుని ఎలా ఉపయోగించాలో తెలియక దానిని దుర్వ్యాపారానికి ఉపయోగిస్తే బేదరికం వస్తుంది. అలాగే అట్లా కాకుండా మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి, మేము సంఘ సభ్యులంగా మార్చబడాలి, మేము దేవుని యొక్క కుటుంబంలో సభ్యులం అవ్వాలి, దేవుడు మాకు తండ్రిగా ఉండాలి, ఆయన మాకు రాజుగా ఉండాలి అనే నిర్ణయాలు తీసుకొని సంఘ సభ్యులుగా మార్చబడి క్రమంగా సంఘానికి వస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన మధ్య బేదరికం ఉండదు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు దేవుని యొక్క నియమం ప్రకారం అవసరమైతే దేవుడు తనే తీరుస్తాడు ప్రతి అవసరతను, లేదా సంఘము ద్వారా తీరుస్తాడు. ఏదొక రూపంలో దేవుడు మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. అప్పుడు మనకి సమృద్ధి ఉంటుంది, బేదరికము ఉండదు. కాబట్టి ఏదైనా మంచి నిర్ణయం మీరు తీసుకోవాలంటే దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని సంబంధమైన కార్యాలు చేయాలి. చివరిగా ఇంకొక రీజన్ చెప్పి నేను ముగిస్తాను. బీదరికం ఎందుకు వస్తుందంటే, కొన్నిసార్లు అనుకోకుండా ఎదురయ్యే సంఘటనలు ఉంటాయి. కొన్ని అనుకోకుండా ఎదురయ్యే సంఘటనలు. అందుకే కొంతమంది ఏమంటారంటే ఓడలు బండ్లు అవుతాయి అంటారు. కొన్నిసార్లు ఓడలు బండ్లు అయ్యారా అంటారు. అంటే ఆ ఉన్నత స్థితి పోయి తక్కువకు రావటం. కొన్నిసార్లు కొంతమంది ఉన్నారండి, హఠాత్తుగా హాస్పిటల్కి ఉన్న డబ్బు మొత్తం, ఉన్నది మొత్తం, వాళ్ళకున్న ఆస్తి మొత్తం అమ్మి హాస్పిటల్కి పెట్టి బీదలైన వాళ్ళు ఉన్నారు. లేరా? ఉన్నారు. మొత్తం పోతుంది ఒకే సమయంలో. పెద్ద వాళ్ళు ఉంటారు, స్టాక్ మార్కెట్స్ అని ఉంటాయి, వాళ్ళు ఆన్లైన్ బిజినెస్లు ఉంటాయి, ఒకేసారి కుప్పకూలిపోద్ది. ఒకే రోజు బేదరికంలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది డబ్బు ఇచ్చి మోసగింపబడే వాళ్ళు ఉంటారు, మొత్తం పోగొట్టుకుంటారు. కొంతమంది కొన్ని జరుగుతుంటాయి, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ అమెరికా జరిగింది, ఇరాక్ అమెరికా జరిగింది, ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. యుద్ధాలు ఏం జరుగుతాయంటే, అప్పటి వరకు పెద్ద కుబేర్లు కూడా ఇళ్ళు మొత్తం, బ్యాంకులు, ఇళ్ళు అన్నీ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయి కట్టుబట్టలతో బయటకు వచ్చేటువంటి సందర్భాలు. యుద్ధాలు వస్తే ఏం జరుగుద్ది? అంతే, ఒకేసారి పోతాయి. భూకంపం వచ్చింది అనుకోండి,
ఏముంది? మొత్తం పోతాయి. ఇట్లా మనం అనుకోని సంఘటనల వల్ల కూడా మనం మొత్తం కోల్పోయి బీదలవ్వచ్చు. కారణం ఏమైనా అయి ఉండొచ్చు. ఉదాహరణకి యోబు ఉన్నాడు. ఒకసారి మనం యోబుని చూద్దాం. యోబు పరిస్థితి ఏంది? ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగారు. అతడికి 7,000 గొర్రెలు. ఎన్ని? 7,000. 3,000 ఒంటెలు, 500 జతలు, అంటే ఎడ్లు 500 జతలు అంటే 1000. ఇదంతా పట్టుద్దేమో అంత ఆస్తి. చూడండి, 1000 ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు. ఇంకా కొన్ని చెప్పలా, ఒంటెలు ఇవన్నీ ఉన్నాయి. బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అంత ధనవంతుడు లేడు తూర్పు దేశంలో. అంత గొప్ప ఆ తూర్పు దిక్కు ఉన్నటువంటి వాళ్ళల్లో అంత ధనవంతుడు లేడు. అంత ధనికుడు ఆయన. అయితే ఒకరోజు ఏమైంది? 13వ వచనం. ఒక దినమున, 1వ అధ్యాయం 13వ వచనం. ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్షరసము పానము చేయొచ్చు ఉండగా ఒక దూత అతని వద్దకు వచ్చి, అంటే పనోడు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపన మేస్తూ ఉండగా షెబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతం చేసిరి. జరిగిన దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చా. అక్కడ ఏమేం పోయినాయంట? ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయినాయి. ఆ తర్వాత అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి, అంటే మేబీ పెద్ద పిడుగుబడి ఉందేమో, పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. ఇప్పుడు ఏం పోయినాయి? గొర్రెలు పోయినాయి. గొర్రెలు పోయినాయి, పనోళ్ళు కూడా పోయారు. ముందు కూడా అంతే, ముందు జరిగింది అదే. అక్కడేం పోయినాయి? గాడిదలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, ఇప్పుడు గొర్రెలు పోయినాయి. వీడు ఇంకా చెబుతున్నప్పుడు ఇంకొకటి వచ్చి అంటున్నాడు, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి. కల్దీయులు అంటే ఇప్పుడు బబులోనీయులు అంటే ఇప్పుడు ఇరాక్ దేశం అంటే యెరూషలేముకు దగ్గరగా ఉండే దేశము. సో సద్దాం హుస్సేన్ ఉన్నాడు చూసావా, అది. సో ఇప్పుడు కల్దీయులు ఏం చేశారంటే, అంటే ఈ ఇరాకీయులు ఏం చేశారు? వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. తప్పించుకొని నేను ఒక్కడనే వచ్చా. ఇప్పుడు మళ్ళీ పోయింది ఏంటి? ఫస్ట్ నుంచి చూసుకుంటే ఏమేం పోయినాయి? ఎద్దులు, గాడిదలు, పనోళ్ళు, గొర్రెలు, ఒంటెలు. అతడు మాట్లాడుచుండగా మరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలల కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కరిని తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అప్పుడు యోబు లేచి తన వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, ఎట్లా నేను తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చితిని, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. చాలు. అంటే ఇప్పుడు యోబు ఏమన్నా, ఇందాక పేదరికం రావడానికి కారణాలు చెప్పాను కదా, ఏమేంటి? సోమరి. యోబు ఏమన్నా సోమరే? కాదు. తర్వాత చెడు నిర్ణయాలు తీసుకున్నవాడా? కాదు. లేదా నేను గొప్పవాడిని అని చెప్పుకొని లేముడిలో ఉండే అప్పులు ఏమన్నా తీసుకున్నాడా? కాదు. చెడ్డ నిర్ణయాలు ఏం తీసుకోలా. కానీ అనుకోకుండా, అంటే యాక్చువల్గా ఏం జరిగిందో మనకు తెలుసు, బైబిల్ చదువుతున్న వాళ్ళకి దీని వెనక ఏం జరిగిందో మనకు తెలుసు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. దాని వెనక ఏంటి కారణం, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అయిపోయాము అనే కారణాలంటూ ఏమీ ఉండవు.
ఏదో ఒక విధంగా మన జీవితాల్లో ఏదో ఒక విధంగా ఇటువంటి సమస్య మనకు వచ్చి మొత్తం సర్వస్వం పోవచ్చు, ఏమీ ఉండకపోవచ్చు, ఉన్న పలానా పేదరికం రావచ్చు, అందుకే ఓడలు బండ్లు అవ్వచ్చు. మరి ఆ పరిస్థితి మన జీవితాల్లో వస్తే మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలంటే సింపుల్. మనకి నేర్పించే పాఠం ఏంటంటే సింపుల్. యోబు ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలి, అంతే. యోబు ఎలా ఉన్నాడో మనం అలా ఉండటమే. మనకి అనుకోని రీతిలో సమస్తమును పోయి పేదరికం వస్తే అది ఒక కారణమైతే పేదరికానికి మనం యోబులాగా ఉండాలి. యోబు ఏమన్నాడో తెలుసా? చివర్లో ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హౌ మెనీ పీపుల్ కెన్ సే సచ్ వర్డ్స్? ఈ విధమైనటువంటి మాటలను ఎంతమందిని చెప్పగలుగుతారు? సమస్తమును కోల్పోతే, అప్పుడు దాకా బాగా ధనికుడు అయి ఉంటే, ఒకనొక సందర్భంలో ఏమంటాడు? అప్పుడు దాకా నన్ను గౌరవించినటువంటి వాళ్ళు తలలూస్తూ ఉన్నారు నన్ను చూసి, పిల్లలు కూడా నేను హాస్యాస్పదుడిని అయిపోయాను, పిల్లలు కూడా నన్ను నిందిస్తున్నారు, నా స్నేహితులకి నేను దూరస్తుని అయిపోయాను, వాళ్ళు దూరం నుండి నన్ను చూస్తూ ఉన్నారు, నా భార్యకు నా ఒంటి శరీరపు వాసన అసహ్యం వేస్తుంది నా భార్యకు. ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు, దేవుని యందు విశ్వాసము ఆయన ఏ మాత్రము సన్నగిల్లలేదు. ఇంత పరిస్థితులు వచ్చినా యోబు దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాడు. అదే మనమైతే, నేను ఒకప్పుడు మహారాజులాగా ఎలిగా, ఇప్పుడు ఏంది నాకు ఈ కర్మ? కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు, అవమాన భారాలతో నలిగిపోయే వాళ్ళు ఉంటారు. కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి మనకి అది అవసరం లేదు. ఒకవేళ పేదరికం అనేది మనకి తెలియకుండా హఠాత్తుగా వచ్చినప్పటికీ కూడా ఒక దేవుని పిల్లలుగా యోబు ఎలా ఉన్నాడో మనం అలా ఉండగలుగుతాం, ఉండాలి. అలా ఉంటే యోబును దేవుడు ఏం చేశాడు? డబుల్, అంటే రెండంతల ఆశీర్వాదాలను యోబు జీవితంలో దేవుడు దయచేస్తున్నాడు. వాస్తవానికి ఇక్కడ ఆ యవనస్తులు అన్నారు, చూసారా ఏమని? రాజా, మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండంలో నుండి తప్పించటానికి సమర్థుడు. ఒకవేళ మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించకపోయినా నీవు నిలవబెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయము. ఎందుకంటే వీఆర్ ఫాలోయింగ్ ద రైచియస్నెస్, వీ ఫియర్ ఆఫ్ గాడ్. మేము నీతిని అనుసరిస్తున్నాము, మేము దేవునికి భయపడుతున్నాము. ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా ఈ అగ్నిగుండంలో నుండి ఏ నీతి అయితే మేము పట్టుకొని ఉన్నామో ఆ నీతిని విడిచిపెట్టము, ఏ దేవుని యందు మేము భయభక్తులు కలిగి ఉన్నామో ఆ భయభక్తులు మేము విడిచిపెట్టము, కాబట్టి నమస్కారం చేయము. ఇప్పుడు ఒకవేళ మన జీవితంలో అన్నీ కోల్పోయినా మనం యోబులాగా నమ్మకంగా ఉంటే, యోబులాగా దేవుడు మనల్ని రెండంతలుగా ఆశీర్వదించకపోయినా మనం ఏం చేయాలి? మన విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు, మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే బైబిల్ ఆల్వేస్ మనకేం చెప్తుందంటే, నువ్వు పోయే పాతాళంలో ఏ పని ఏ జ్ఞానము లేదు, కాబట్టి ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నీ చేతికి వచ్చిన పనిని శక్తి వంచన లేకుండా ఏం చేయాలి. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, లేజినెస్ తీసేసేయాలి. అందుకే కొంతమంది ఏమంటారంటే, మేము ఎక్కడికి పోయినా మేము బ్రతకగలుగుతామండి అంటాను. ఏంది వాళ్ళ ధైర్యం అంటే? పనే. మేము ఎక్కడికన్నా పోయి బ్రతుకుతామంటే మేము పని చేస్తాం. కబ్బాయి అంటాడు, నేను మెడ్రాస్ ఏదో ఊరు వెళ్తే నేను ఇక్కడ 2 జతలు కుడితే చాలు, నేను ఇప్పుడు డబ్బులు మొత్తం పోయినా ఇప్పుడు నేను మిషన్ 2 జతలు కుడితే నేను మళ్ళా మా ప్రాంతానికి నేను వెళ్ళగలుగుతాను, నాకు ఇప్పుడు డబ్బులు వస్తాయి, నేను ఎక్కడన్నా కుట్టగలుగుతా అంటాడు. అంటే మనం చేయటానికి ఎన్నో అవకాశాలు దేవుడు మన ముందు ఉంచాడు, బ్రతకటానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఎలా అంటే మనం ఏదో పెద్ద బంగ్లాల్లో బతికిందే బ్రతుకు కాదు, లేకపోతే అందరికంటే గొప్పగా డ్రెస్ వేసుకుంటేనే ఉన్నట్లు కాదు.
ఉన్నదానిలో సమృద్ధిగా ఈ రోజు కలిగిన దాంతో సంతృప్తిగా బ్రతుకుతాను చూసావా, అదే బ్రతుకు. సో కాబట్టి పేదరికం అనేది లోకంలో పోద్దా ఉంటుందా? ఉంటానే ఉంటుంది. కానీ దానిలో కూడా క్రైస్తవులు ఎలా బ్రతకాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అలా బ్రతుకుతూ అనేకులకు మాదిరిగా ఉంటూ దేవునికి ఇష్టలుగా ఉండాలని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన